సీఎం గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రం బీహార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలంటున్నాడు ప్రజలు. మీరేమంటారు? చేతగాని వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు. నేను సంపద సృష్టిస్తా అన్నావు, దావోస్ వెళ్ళాడు, ఏం తెచ్చాడు, ఏం తేలేదు కదా. జగన్ గారు విశాఖలో సమ్మిట్ పెట్టి పలు రకాల కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఆ రోజున ఎంత బూటకం అన్నావు. నువ్వేం చేసావు దావోస్ వెళ్ళి? ఏం తెచ్చారు? ఎన్ని లక్షలు తెచ్చారు? పోనీ మీ లెక్క 5 లక్షల కోట్లు తెచ్చావు అన్నావు. మరి పథకాలు ఇవ్వచ్చుగా. పథకాలు ఏమి ఎవరు ఇచ్చినా 2028 ఎలక్షన్ అంటున్నారు కదా, జమిలీ ఎలక్షన్. అప్పుడు ఏమన్నా ఇస్తాడేమో మరి. అప్పుడు పథకాలు సంపద సృష్టిస్తాడేమో. కేంద్రం మనకే నిధులు ఇచ్చింది, అమరావతికి, స్టీల్ ప్లాంట్కి. ఆ నిధులని పథకాలకి మళ్లించలేము, అది సంపద సృష్టికి పథకాలు ఇస్తామని చెప్తున్నారు. మీరేమో సంపద సృష్టిస్తానికి పథకాలు కేంద్రం నిధులు ఇచ్చింది మనకి, అమరావతికి, స్టీల్ ప్లాంట్కి. ఆ నిధుల్ని పథకాలకి మళ్లించలేము, అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఉంటున్నారు ఇప్పుడు అక్కడ ఎందుకు పెడతారు ఇన్వెస్ట్మెంట్? 3 చోట్ల చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా నలుగురికి. ఇప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్కి మారాం, హైదరాబాద్ నుంచి గంటివే బట్టి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుంచి శ్రీకాకుళం వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి. శ్రీకాకుళంకి ఉత్తరాంధ్రకి రావాలి, మళ్ళీ రాజధాని ఒకటి సపరేట్ రాజధాని, మళ్ళీ వాళ్ళు ఉద్యమం చేస్తారు. 3 రాజధానులు చేస్తే వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది అభివృద్ధి అనేది. 3 చోట్ల డెవలప్మెంట్ అయింది, పంట పొలాల రేటు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ పెరిగిద్ది, విద్యార్థులు అన్ని చోట్లకి తిరగాల్సిన, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు కానీ చదువుకోవడానికి వెళ్ళాల్సిన పని లేదు కదా. 3 చోట్ల ఉంటే 3 చోట్ల ఎక్కడో చోట చేసుకుంటూ ఉంటారు ఏదో ఒక ఉద్యోగం. గత జగన్మోహన్ రెడ్డి 3 దాడుల నిదానం తీసుకొచ్చారు, అది ఎక్కడా లేదు, అది కరెక్ట్ కాదన్నారు కదా. అది జగన్ గారు మళ్ళీ గెలిస్తే ఈ పార్టీకి విశాఖ రాజధానిగా గెజిటెడ్ ఫామ్ చేసేవాళ్ళు. ప్రజలు మోసం చేశారు, జనాలను మోసం చేసిన నాయకులను చూసాను. నాయకులు మోసం చేసిన జనాలను ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఒక నాయకుడిని మోసం చేసిన జనాలు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు. జనాల్లో వ్యతిరేకత అయితే లేదు. మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. కేంద్రంలో జరుగుతుంది కదా, ఒక ఫారం ఏర్పడి అన్ని చోట్ల ఈవీఎంలు ఎంక్వైరీ చేయాలంటుంది కదా. అంటే మేము ఎందుకు అలా చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి కూడా అంటున్నమాట. సెంట్రల్ కదా చూసేది అంతా, సెంట్రల్ పొత్తు పెట్టినారుగా 3 రాజధానులు. మరి వాళ్ళకి కావాలిగా. 3 కూటములు, 3 కలిసి కూటమి ఏర్పడి చేశారు కదా. లేదంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు అంటారు కన్ఫామ్గా. ఇప్పటికైనా కానీ 1,39 లక్షల మంది జనాలు ఓటేశారు. జనాలు అయితే మోసం చేయలేదు, చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం వల్ల జరిగిందంతా. ఆ జనాలందరూ తెలిసిపోతుంది కదా. ఢిల్లీలో చూస్తున్నాగా, అతను ఏదో డాక్యుమెంటరీ రిలీజ్ చేసుకుంటే అతను వద్దని చెప్పి ఢిల్లీలో ఓడిపోతామని చెప్పి. అది మరి జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నమాట, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రజల్లోకి వస్తే ఆయన ప్రజాదరణ చూసి టీడీపీ కూటమికి రోజులు స్టార్ట్ అవుతాయి కన్ఫామ్గా. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? జనాలు చూస్తున్నాం కదా, లోయరు మిడిల్ క్లాస్ ఎంత ఇబ్బంది పడిపోతుందో చూస్తున్నాం కదా. ఇప్పుడు అతను ఉంటే నెలకో పథకం, ఏదో పథకం విద్యార్థులకి, అదనో ఇదనో విద్యాదీవనను, లేకపోతే ఇంకో పథకం ఆటో వాళ్ళకనో, మంగళ షాపుల వాళ్ళకి, చాకల వాళ్ళకి, వీళ్ళందరికీ ఏదో రకంగా అన్ని కులాలకి ఏదో రకంగా ఇచ్చాడు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పథకాలు ఇచ్చారంటారు కదా. అన్ని లక్షల మంది ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఎన్ని కోట్లు పంచాడు? ఇప్పుడు ఎందుకు పంచట్లే? అయ్యి అంతే బడ్జెట్ పెట్టారుగా, ఏమవుతుంది దెబ్బంతా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు పెట్టేసి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాడు. అసలు నువ్వు చంద్రబాబు నాయుడు దిగిపోయాడానికి ఖజానాలో 100 కోట్లు ఉందని చెప్పి అతనే చెప్పి వెళ్ళిపోయాడు. 100 కోట్ల కంటే ఎక్కువ లేవని. జగన్మోహన్ రెడ్డి దిగేపాటికి 2,000 కోట్ల రూపాయలు అలా డబ్బులు పెట్టి వెళ్ళాడు. ఖజానా ఖాళీ ఉందంటారండి. సంపద సృష్టిస్తూ ఉంటావు కదా, నువ్వు సృష్టించేవాడివి కదా, అపరబ్రహ్మవు నువ్వు. సంపద సృష్టించు, జనాలకు ఇవ్వు. సంపద సృష్టిస్తాను, జనాలకు పంచుతానని చెప్పి పగడల బలుకు కోతల రాయుడు క్లారిటీ చెప్పాలంటే. అదే సామెత ఉంది, మోగోడు సాక్ష్యం చెబితే సాక్ష్యం చెల్లిద్దని. ఆడి మాట్లాడలేడు, సాక్ష్యం ఉండదు. అది చంద్రబాబు నాయుడు నైజం. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నా 20 ఏళ్ల క్రితమే గద్దర్ చెప్పాడు పాట రూపంలో. పోయిన ఒక 10 ఏళ్ల క్రితం కేసీఆర్ చెప్పాడు, వరల్డ్ వైడ్ ఇంత డస్టియస్ట్ పొలిటీషియన్ ఎవరు లేడని. అతను నైజం, అది జనాల మోహన్ చేయడం నమ్మించి మోసం.
అన్న ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు, పార్టీకి అలాగే రాజ్యసభ సీటు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? నెంబర్ 1గా నడిచిద్ది. టాప్గా జనాలు ఉన్నారు. 40 లక్షల మంది ఓటేశారు. జనాలు ఎప్పుడు జగన్మోహన్ చేయాలి ఈవీఎంలు టెంపరింగ్ చేసి మోసం చేశారు. అన్న మరి ఇప్పుడు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు, మరి సంఖ్యాబలం తగ్గుతుంది, మరి ఎలా ఉండబోతుందంటారు? కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్తూ ఉంటుంది. నాకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చాడంటే ఆ జనాభా వేరు. తను అధికారం కోల్పోయాడు, పార్టీ మొత్తం 11 సీట్లకే పరిమితం అయిపోయింది. తను బయటకు వస్తే ఎందుకని జనాలు అంత విధిగా వస్తున్నారు సీఎంకి వచ్చినట్టు? అదే మేము మోసపోయాం ఆయన అని చెప్పుకోవడానికి వస్తున్నారు. మోసపోయామని చెప్పుకోవడానికి వస్తారు. ఎలా ఉండిపోతుంది అంటారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్? రోజుల్లో జగన్ గారు 29 తారీఖు నుంచి దిగుతానంటున్నారు కదా, చూద్దాం, వెయిట్ అండ్ సీ.